హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. ఈ దినమున ఈరోజు ఆదివారం, అలాగే ఫ్రెండ్షిప్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనేక మంది కూడుకొని వారి యొక్క ఫ్రెండ్షిప్ని, వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, లేదా కొంతమంది జనాభా ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కలిసి ఈ దినమున ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటి ఈ ఫ్రెండ్షిప్ డేలో వచ్చే ప్రాముఖ్యత ఏంటి? సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ ఫ్రెండ్షిప్ డేకి చాలామంది కూడుకొని చాలా చక్కగా కూడా చేసుకుంటారు. ఎప్పుడు వస్తుందంటే ఫ్రెండ్షిప్ డే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కనుక ఫ్రెండ్స్ కూడా అంతంత మాత్రంగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అవునా కదా? ఈ రోజుల్లో నిజమైన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? చెప్పుకోవడానికి కూడా వీడు నా ఫ్రెండ్గా అంటా కూడా లేదు. ఎందుకంటే నమ్మిన వాళ్ళ పేరు మీద తట్టి పెడుతున్నాడు, అమ్మేసుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా ప్రభు అని నమ్మేసుకున్నాడు. అట్లాగే ఫ్రెండ్స్ని చాలామంది అమ్మేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది ఈ ఫ్రెండ్షిప్ డేని జరిగించుకుంటారు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో టైప్ మెంటాలిటీలో ఉంటారు. ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క మెంటాలిటీ ఉంటారు. ఒకళ్ళేమో అవసరాల కోసమే ఆ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తారు. వాడితో నేను అవసరాలు తీర్చుకోవాలి, అందుకే నాకు వాడు, అంతేగాని తన హృదయం అయితే వాడి మీద ప్రేమ లేదు. ఇంకొకళ్ళు ఏమో ఏదో లాభం ఆశిస్తారు. వాడితో నాకు స్నేహం చేస్తే కొంచెం గిట్టుబాటు అయింది, కొంచెం ఉపయోగం ఉంటుంది అని ఇంకో టైపు. కొంతమంది స్వార్థం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఏది అవసరమో వీడి దగ్గర వస్తుంది. ఆ స్వార్థం కోసమే కొంతమంది స్నేహాలు చేస్తారు. కొంతమంది షాపింగ్ల కోసమే చేస్తారు. ఎందుకంటే వాడి కార్డు తీసుకోవడం, వాడి కార్డు వాడుకోవటం, వాడుకోవడం, షాపింగ్ తిప్పడం, వీడి బట్టల సెలక్షన్ కోసం వాడు తిప్పేటి ఊరంతా. కొంతమంది షాపింగ్ల కోసమే స్నేహం చేస్తారు. ఇలా అనేక మంది వారి అక్కర్లు, వారి అవసరాలు ఈ స్నేహం పేరు చెప్పుకొని తీర్చుకుంటారు కొంతమంది. హల్లెలూయా. చాలామంది స్నేహితులు ఉన్నారు, అనేక మంది స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది కొనసాగే ఫ్రెండ్షిప్. అవునా కదా? పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొనసాగుతాం. పక్కింటి వాళ్ళు పిల్లలు మనం ఎత్తుకున్నాం అనుకో, మనకు తెలియదు, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. అవునా కదా? వాళ్ళిద్దరు ఆడుకుంటారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అది మనకు తెలియదు, బుడ్డపిల్లలకి తెలియదు. ఇప్పుడైతే మన ఒకరి భుజం మీద ఒక చేతులు వేసుకొని నా ఫ్రెండ్గా అని చెప్తున్నాం. కానీ వాడు చిన్నపిల్లగాడు ఎప్పుడే పక్కింటి మన ఇద్దరం ఉన్నప్పుడు మనందరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. బుడ్డపిల్లలు వాళ్ళ సైకిల్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది. అట్లా మీకు ఒక కథ చెప్తాను, అది కథ కాదు, రియాలిటీ. ఒక బుడ్డపిల్లలు పాక్కుంటూ తూములోకి వెళ్ళిపోతాడు. ఒక తూము ఉంటుంది కదా, నీళ్ళు వెళ్తాయి, ఆ తూములోకి వెళ్ళిపోతాడు ఒక చిన్నపిల్లగాడు. అయితే ఈ పెద్దోళ్ళు కూడా ఆ తూములోకి దూరతాలు చూస్తారు. అయ్యా ఏం అది ఇరుక్కుపోతారు, ఆ తూములోకి ఎందుకు వెళ్ళారా, రా అంటే వీళ్ళు పిలిచే కొద్దిగా అది పోతూనే ఉంటాడు. ఆ తూములోకి వెళ్ళిపోతూనే ఉంటాడు, ఇంకా వెళ్తూనే ఉంటాడు ఆ తూములో. కానీ అయ్యా రాయా సిద్ధికన్నారే, ఎందుకు ఇరుక్కుపోతారు, అందరూ ఇదైపోతారు అని చెప్పినా వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు, ఆగడం. మళ్ళీ కొద్ది దూరం వెళ్తాడు, చూస్తాడు, నవ్వుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది దూరం వెళ్తాడు, ఆగుతాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు తూములో పట్టరు. అయితే ఏం చేయాలి సార్, సరైన జోడి సేమ్ అదే వయసు కలిగిన వాళ్ళని తీసుకొచ్చాడు, పెట్టేవాడు ఆ పొట్టోడిని. బాగా పాక్కొని వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ స్నేహితుడు వీడే కదా. తల్లిదండ్రులు పిలిచినా ఎవరు పిలిచినా రాడు. అలాంటి వయసే, అంత వయసే కలిగిన వాడిని ఇదే ఇక్కడే కూర్చోబెట్టేవాడు. ఆ సైకిల్ చెప్తాడు, ఆడు బాగుంటే వస్తాడు.
అట్లాగే ఎంత చిన్న వయసు నుంచి అయినా చచ్చేదాకా కూడా ఈ యొక్క ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. కాలేజీలో ఉంటుంది, ఉద్యోగాల్లో ఉంటుంది, అంగన్వాడీ స్కూల్లో ఉంటుంది, అట్లాగే హై స్కూల్లో ఉంటుంది, కాలేజీలో ఉంటుంది. అట్లాగే టీ స్టాల్ కాడ కూడా ఫ్రెండ్షిప్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్షిప్ని ఈ దినమున అనేక మంది చేసుకుంటున్నారు కానీ అది ఒరిజినలా లేదా తాత్కాలికమా, నమ్మశక్యమైందా అంటే ఆ ఫ్రెండ్షిప్కి ఈ దినమున అర్థమే లేదు. వాక్యం చూసుకుందాం, యోబు గ్రంథం చూసుకుందాం ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నా బంధువులు నా ఎదుకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు. పేజ్ నెంబర్ 434, పాత నిబంధన. చదవను, అంత చదివితేనే అర్థమవుతుంది. 19వ అధ్యాయం 14వ వచనం చదివితేనే అర్థమైంది. నా బంధువులు నా ఎద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో బైబిల్లోనే ఉందా లేకపోతే మనం చూసుకుంటాం? మనం రాసుకున్నామా? బైబిల్లో ఉందా? ఏమనుంది? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఏమని రాసింది తెలుసాక? ప్రాణ స్నేహితులు మర్చిపోయి ఉన్నారంట. ప్రాణ స్నేహితులు అంటే ఆటోమేటిక్గా వాడి కోసం ప్రాణమైన ఇచ్చేంతగా స్నేహం చేస్తాం. అవసరమైతే ప్రాణం తీసేంతగా ఊపిరి తయారవుతున్నాం. ప్రాణం ఇచ్చేంతగా స్నేహం పోయింది. చిన్న తేడా వచ్చినా, ఇద్దరి మధ్యన ప్రాబ్లం వచ్చినా అవసరానికి ప్రాణం తీసేంత స్నేహాలు మొదలైంది. అటువంటి స్నేహం ఈ దినమున చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏం చెప్పబడింది? నా స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఈ లోకంలో స్నేహాలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విరిగిపోతాయి, చెదిరిపోతాయి. అలాగే మన నుంచి కూడా వాళ్ళు పారిపోతారు. ఎక్కడివి? ఈ లోక స్నేహాలు. అప్పగితే ఉన్నా లేవని చెప్తారు కొందరు. మరొకరు సందర్భాలకు చెప్తారండి, అప్పగితే ఉన్నా నా దగ్గర లేవురా, దానికి కట్టాలి, దీనికి కట్టాలి. అయ్యో జస్ట్ 1 గంట ముందు నువ్వు అడుగుంటే బాగుంటుంది, ఇప్పుడే వేరే వాళ్ళు గట్టిగా చెప్తారు. మరి ఎటువంటి ప్రాణ స్నేహం? అట్లాంటి స్నేహాలు ఉన్నాయి. ఇంకొక రకం స్నేహం ఏంటి తెలుసునా? ఈ మధ్య జరిగింది న్యూస్. ఏం జరిగిందంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ఉంటే తను తరచూ తన స్నేహితుడి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ స్నేహితుడికి భార్య ఉంది, ఓ కూతురు ఉంది, చిన్నపిల్ల 18 నెలలు అంట. తరచూ ఇంటికి వెళ్తూ ఉండేవాడు, వచ్చేవాడు. అయితే ఈయన కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్తున్నాను నేను అని పిల్లని తీసుకొని వెళ్ళేదంట. పిల్ల ఏమో కొంచెం పెద్ద పిల్ల, 18 నెలల పిల్ల, బాబు ఏమో 4 నెలల పిల్లవాడంట. తరచూ నేను మా అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పేదంట. భర్త నమ్మేవాడు. మా అమ్మగారు మా అత్తగారింటికి వెళ్ళింది కదా, కనీసం మీ అమ్మాయి వచ్చిందా అని ఫోన్ చేసేవాడు కదా నమ్మకంతో. చాలామంది చేస్తారు, భవిష్యత్తు నేను నమ్మకంతో మీ అమ్మాయి వచ్చిందా అత్తగారు అక్కడికి అని ఏం చేయలే. అత్తగారింటికి వెళ్తున్నాను నాకు తెలుసు. వెళ్ళింది. తన స్నేహితుడు ఎవరైతే ఈ భర్త ఉన్నాడో ఆ భర్త స్నేహితుడు ఇంటికి ఈయన వెళ్ళింది. ఎందుకనంటే ఇద్దరు కాంటాక్టింగ్ ఉంది. ప్రాణ స్నేహితులు కలిసి తిరిగారంట. అయితే వెళ్ళింది. వెళ్తే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. జరిగి 18 నెలల పిల్లని కాళ్ళు ఇలా పట్టుకుని గోకేసి కొట్టాడంట పాపంతో. 18 నెలల పిల్ల చచ్చిపోయింది. పిల్ల ఊరికి ఎంత ఉంటుంది? ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ ప్రెస్ స్టేషన్లో ఆ 18 నెలల పిల్లని ఇలా పట్టుకుని గోకేసి కొడితే తనకి దెబ్బ జరిగి చచ్చిపోయింది. అక్కడే చచ్చిపోయింది. చూడండి స్నేహం ఎలా ఉంది. దారి ఎటు మళ్ళీ ఇచ్చారు. ప్రాణ స్నేహితుడు అంట. మరి ప్రాణ స్నేహితుడి భార్యను నువ్వు ఎలా కోరుకున్నావు?
స్నేహానికి అప్పుడు విలువ ఉందా? నీవు చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకున్నావే, కాలేజీ మేట్స్, బెంచ్ మేట్స్ అన్నీ చేసుకున్నావు, రూమ్మేట్ కొంతమంది. మరి అయితే నువ్వు ఎలా ఆశించావు తనే? తనేదో స్టోరీ చెప్పింది, పిల్ల గుండె ఆగట్లేదు, గుండెది అయిపోయింది అయ్యే స్టోరీ చెప్పింది. తర్వాత వివరంలోకి వెళ్తే వాడు కూడా కదా వాళ్ళ ఫ్రెండేరా. ఏం చెప్తుందంట? మా అమ్మగారింటికి వెళ్తానని చెప్తుంది. వెళ్ళేదేమో ఫ్రెండ్ డైరెక్ట్గా రూమ్ తీసుకొని సపరేట్గా వీళ్ళిద్దరం ఉంటున్నారు. అప్పుడప్పుడు వీళ్ళు మా పుట్టింటికి వెళ్ళి వస్తాను చెప్పాను. ఎవరైనా ఆరాధిస్తే తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాడండి ఫ్రెండ్కి. ఇంట్లో చనువు ఇచ్చాడు, ఇంట్లో భోజనం పెట్టాడు. చివరికి ఏమైపోయింది? ఆ ఫ్రెండ్షిప్ అనార్థాలు పాలైపోయింది. అట్లాగే నాకు తెలిసిన సంఘటన జరిగింది. ఇద్దరు లేడీస్ ఫ్రెండ్స్ అయితే తన బాయ్ ఫ్రెండ్ని ఈ అమ్మాయి పరిచయం చేసింది. ఈ అమ్మాయి పరిచయం చేస్తే ఈ అమ్మాయి తెలియకుండా వాడేం చేశాడు? ఈ అమ్మాయితో కొనసాగించాడు. ప్రెగ్నెంట్. ఎవరిదా ఏంటి ఈ ప్రెగ్నెంట్ అంటావు? ఏంటి ఈ ప్రెగ్నెంట్ ఏంటి ఎక్కడ నీకంటే ఇంకెవరు అనారాధి దేవుడు నీలవరే నాలవరు. ఏం చేసింది? ఫ్రెండ్షిప్ నమ్మకంగా చేసిన అమ్మాయి పరిచయం చేసినందుకు ఏం చేసింది? ఆ స్నేహం దారి తీసింది. చివరికి తన మీదకే దాడి, అంటే సౌత్ పూర్ అంటారు. అట్లాగా స్నేహాన్ని పరిచయం చేసినందుకు ఏమైందంట? అట్లాగే ఈ దినమున గొంతు కోసే స్నేహాలే. ఈ లోకంలో చాలా మంది అమ్మవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని గుండెలు బాదుకునే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్షిప్ తప్ప ఏం లేదనుకుంటారు. మరి చూడండి ఎంత అనార్థాలు, ఎలాంటి పరిస్థితులు. మరొక భార్యతో, మరొకరి భర్తతో ఫ్రెండ్షిప్. అవి జ్ఞానం ఉండాలిగా. నా ప్రాణ స్నేహితుడు రా, మనం చేయకూడదు అని ఉందా అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో స్నేహానికి విలువ లేదు. యేసు ప్రభువు కూడా శిష్యుల్ని చాలామంది కూడా పిలుచుకున్నాడు, మిత్రులారా రండి అని. స్నేహం చేశాడు. యేసు ప్రభు వారు కూడా స్నేహం చేశాడు. శిష్యులుగా అనుకోలేదు, ఆయన ఇప్పుడు మిత్రులుగా చూసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ఊరూరా తిరిగి పరిచయం చేస్తూ అందరినీ మిత్రులారా అని పిలుచుకున్నాడు, పరిచయం చేశాడు. కానీ ఆ స్నేహంలో కూడా ఎవరు కూడా ఆయనతో నమ్మకత్వం వహించలేకపోయారు. చివరికి ఓ స్నేహితుడిలాగా చూసుకుంటే ఆ స్నేహితుడు కూడా చెప్పుకున్న విధానం చూసుకుంటే అమ్ముకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక స్నేహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు విలువ లేదు. నా జీవితంలో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా ఏ రోజు నన్ను వాళ్ళు ఆదుకోలేదు. ఈ రోజుకి కూడా నా ఫ్రెండ్స్ నన్ను ఏదైనా సహాయం అడిగితే నేను చేస్తానే తప్ప, ఈ రోజు కంటే దేవునిలో నేను లేకముందు నేను వాళ్ళ సహాయం అడిగేవాడినేమో. ఆ ఫ్రెండ్స్ కాబట్టి అదని ఇదని అడిగేవాడిని. ఈ రోజుకి ఇప్పుడు నన్ను వెళ్తున్నానంటే నేను దేవుళ్ళు ఎదిగాను, దేవుళ్ళో ఉన్నాను, వాక్యం చేత నింపబడి వాక్యంలో జీవిస్తూ వాక్యంలో ఉంటూ దేవునితో యొక్క ఫ్రెండ్షిప్ నేను చేస్తున్నందున ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నా సహాయం కోరుకుంటున్నారు. నేను సహాయం కోరినప్పుడు నాకు ఎవరో సహాయం చేయలేదు. మా ఇంట్లో గొడవ అయినప్పుడు, ఇంట్లో నేను అలిగినప్పుడు ఎవరు పిలిచి ఒక పూట ఇంట్లో మా ఇంటికాడ ఉన్నారా నన్ను ఎవరు పిలుచుకోలే. కానీ నేను పిలిచేవాడు నా స్నేహితుల ఇంటికి. రారా అని మా అన్నయ్యలు మా వదినోళ్ళు ఊరున్నా సరే రారా అని చెప్పి డబల్ కట్ నేను కొడుకు పెట్టేవాడు. నన్ను ఒక్క రోజు కనీసం ఎవరు అన్నం తినమని కూడా కావాలి. అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. నా ఫ్రెండ్షిప్ క్వాలిటీగా మెయింటైన్ చేసేవాడు. రారా అట్లాగే నేను నమ్మి స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, నేను వాక్యం చదువుకునేవాడిని, కరెక్ట్గా మోకాళ్ళు వేసేవాడిని ఆరాధన చేయటానికి. ఫోన్ వచ్చేసేది, కరెక్ట్గా వాక్యం చదువుతూ ఉండేవాడిని, ఫోన్ వచ్చేసేది. ప్రభువుని ధ్యానిస్తూ ఉండేవాడిని, ఫోన్ వచ్చేసేది. దానిద్వారా టీ తాగుతారా, అక్కడ టీ తాగుతారా. ఎప్పుడైతే ఈ చెవులో నాకు ఈ టీ తాగుతారా అంటే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఈ వాక్యం నాకు అక్కడ
ఏంటి కరెక్ట్గా వాడికి ఎలా తెలుసు? నేను మోకాళ్ళు వేసినప్పుడే ఫోన్ చేస్తాడు, వాక్యం తీసినప్పుడే ఫోన్ చేస్తాడు, చదువుకునేటప్పుడే ఫోన్ చేస్తాడు. ఎందుకంటే వాడు అపవాది కనుక నా యొక్క ఆత్మీయలోతుని దొంగిలించాలని, నా ఆత్మను పాడు చేయాలని వాడు ఏం చేశాడు? వాళ్ళు నా స్నేహితుల్లో ప్రవేశించి దాని ద్వారా టీదా కొత్తగా అయ్యని ఇచ్చేసింది. నేనేం చేసేవాడిని? వాటికి లొంగిపోయి ఇష్టాలకి వెళ్ళిపోయాడిని. ఈ చదివే పేజీని మధ్యలో ఒక అధ్యాయం చదివితే అధ్యాయం కంప్లీట్ చేయాలి కదా, ఎక్కడ దాకా చదివాను ఆడ వరకు అక్కడ మూసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే అంత పిచ్చోడు నేను. మరి ఇప్పుడు మన కోసం అట్లా ఉన్నారా? ఒకరోజు నా బండి ఆగిపోతే నా స్నేహితుడిని, అది బండి ఆగిపోతుంది కాకంటే మా ఇంట్లో టైంలో ఒప్పుకోరు. ఏది 11:30 ఒప్పుకోరా? రోజు బండి ఆగిపోతే నేను రమ్మంటే రాలేకపోయాను 11:30. ఒకరోజు నడవలేని పరిస్థితుల్లో అంక నేను డేగడమే పని. అట్లాంటి పరిస్థితుల్లో 2 కిలోమీటర్ల నుంచి ఫోన్ చేస్తే నేను రాము కుదరదు అంటే అలాగే ఇటొక్కాలు వేసుకొని చాలా అసలు ఇదిగా నడవలేక వచ్చిన పరిస్థితుల్లో. అదే స్నేహం అండి, అదే స్నేహితులండి. స్నేహితుడు భార్యను కోరుకునే ఒక స్నేహితుడా, స్నేహితురాలు భర్తను కోరుకునేది ఒక స్నేహితుడా? ఈ లోకంలో అంతా కూడా ఏదో రోజున ఈ స్నేహాలు వెలిగిపోవాల్సిందే, చెదిరిపోవాల్సిందే. హల్లెలూయా. నా జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. ఒక దినం నా ఫ్రెండ్ని బండి అడిగితే మా ఇంట్లో ఒప్పుకోరా ఇవ్వనా అంతే. ఇప్పుడు నాకు 2 కార్లు ఉన్నాయి, 2 ఆటోలు ఉన్నాయి, 3 బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నా స్నేహితుడు నన్ను రోజు అడిగితే అన్నా ఎరా ఆ రోజు గుర్తులేదా నీకు అని అడిగా. ఆ రోజు గుర్తులేదా నువ్వు అడిగినప్పుడు ఇవ్వలేదని? ఆ రోజు మా ఇంట్లో ఒప్పుకోరా అన్నావు కదరా అని నేనేం మనసులో వేడి పట్టుకున్నా, బండి ఇచ్చా. ఎందుకంటే నా స్వభావం ఏంటి? స్నేహం కావాలి. వాడి స్వభావం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, కండిషన్. నా స్వభావం బండి ఇచ్చా, తీసుకెళ్ళరాలి. హల్లెలూయా. అట్లాగే ఈ లోక స్నేహాలు నువ్వు ఎంతమందితో చేసినా ఎవరితో చేసినా వ్యర్థమే. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ కూడా చెప్తుంది ఏమనంటే నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే వాక్యం చెప్తుంది. ఒకసారి పరమగీతం 5వ అధ్యాయం 16. చదివితే నాకు అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనుంది? అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎవరి గురించి రాసింది ఇందులో? యేసు ప్రభు వారి గురించి రాసింది. అతని నోరే అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు, కోటి కాంతుల వెలుగు గలవాడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎవరంట? యేసయ్య. ఈ లోకంలో స్నేహితులు ఖచ్చితంగా ఏదో రోజు నిన్ను గుంటలో తొయ్యడానికే చూస్తారు. ఈ లోక స్నేహం ఏ నాటికైనా నిన్ను నరక ప్రయాణికి పంపించింది తప్ప వాక్యంలోకి ఎప్పుడు నడిపించలేదు. అయితే మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. నేను లోకంలో స్నేహం చేశా, లోకంలో ఎంతో మందితో స్నేహం చేస్తే ఆ స్నేహం నన్ను ఏం చేసింది? పాడు చేసింది. ఆ స్నేహం నన్ను పాడు చేసింది. ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువైపోయింది, పాడు చేయడం కారణమైంది. ఫ్రెండ్షిప్ బాగా డీప్ ఎక్కువైంది, అలవాట్లు అలాగే ఎక్కువైపోతాయి. మరి నిజమైన మంచి స్నేహితుడు ఏం అలవాటు చేస్తాడు మనకి?
మంచిని అలవాటు చేస్తాడు. వాక్యంలో ఉన్న స్నేహితులు వాక్యమే చెప్తాడు. ప్రభువుని నమ్ముకో, ప్రభు దగ్గర ప్రభు దీవిస్తాడు, రక్షిస్తాడు. అలాగే నీ పరలోక రాజ్యాన్ని కూడా నీ కోసం సిద్ధపరచాడని నిజమైన స్నేహితుడు మనకు చెప్తాడు. మనం పాడు చేయాలనుకున్న స్నేహితుడు అబద్ధికుడైన స్నేహితుడు ఏం చెప్తాడు? ఏ సరదాగా ఆడు దమ్మేసుకుందాం, అడిలో తర్వాత పెగ్గేసుకుందాం, నువ్వు హ్యాపీ చూసుకుని నేను హ్యాపీ చూసుకుంటాను, ఎక్కడ చిరా పెగ్గేసుకుందాం. లాభం అయిపోయింది ఏంటిది? మొన్నగా మా ఫ్రెండ్ ఒక నేను చిన్న పని ఉంటే అది బయటికి చిన్న పని ఉంది రారా అంటే నా దగ్గర 150 ఉంటే నువ్వు హ్యాపీ చూసుకో వెళ్ళొద్దాం అంటున్నాడు. వాడు ఎక్కడన్నా ఫ్రెండ్షిప్ వాడికి ఇద్దరం కలిసి నేను బిర్యానీ తిందాం అన్నాగా నా దగ్గర 150 ఉంటే నాకు హ్యాపీ చూసుకో, నీకు ఒక్కొక్క వేసుకుంది కానీ అంటున్నాడు. ఏది మంచి ఫ్రెండ్షిప్? అదే యేసు ప్రభువు నిజ స్నేహితుడు కనుక నీ ఆత్మ నశించిపోకుండా కాపాడాలని ఈ నిజ స్నేహితుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో నీవు లైఫ్ లాంగ్ స్నేహం చేయాలి అని కోరుకుంటున్నాడు కనుక ఈ లోకంలో మన బ్రతుకు దినములు ఎన్నంట వాక్య ప్రకారం చెప్తున్న దినములన్నీ 70 సంవత్సరములు అధిగమించి మహా ఎక్కువ బలం పొందుకున్న వారైతే ఒక 80 సంవత్సరాలు. సపోజ్ 100 తీసుకోండి. ఏనాటికైనా మట్టిలో కలవాల్సిన వాడేగా. నీ శరీరం మట్టిలో కలవాల్సిందే, కానీ నీ ఆత్మ నిత్య జీవంగా ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ బతకాలంటే నిజ స్నేహితుడు కావాలి. ఆ నిజ స్నేహితుడు నిన్ను బ్రతికించడానికి, తనతో పాటు ఉండటానికి నీ ఆత్మను సిద్ధపరుస్తున్నారు. ఈ నిజ స్నేహితుడు పక్కనే నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అన్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ఓ స్నేహితుడా నా యొద్దకు రండి. నేను మీతో చెలిమి చేస్తే, మీతో స్నేహం చేస్తే మీరు బాగుపడతారు. నా స్నేహం ఏమైంది? పాడైపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది? యేసు నిజమైన స్నేహితుడని నేను తెలుసుకున్నాక ఆయనతో స్నేహం మొదలుపెట్టా. ఎంతోమంది నన్ను బాధ పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు తెలుసుకున్నా ఈ లోక స్నేహాలు నాకేం వద్దు ప్రభా, నాకు నువ్వే కావాలి, నువ్వే నిజమైన స్నేహితుడు, ఆదరించేవాడు నీవే, నాతో మాట్లాడే స్నేహితుడు నువ్వే. ఈ దినం కూడా నేను ప్రభుతోనే మాట్లాడుకుంటా వెళ్తా. ఆటోవే తోలినా, బండే తోలినా, నడుచుకుంటూ వెళ్ళినా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ప్రభుతో మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్నేహితుడు నేర్పింది ఏంటి? నిత్య జీవానికి దారి. లోక స్నేహితుడు నేర్పుతున్నది ఏంటి? కళ్ళు భాగంలోకి వ్యర్థమైన దానికి, నరక ప్రాయులుగా మనల్ని తయారు చేయడానికి. హల్లెలూయా. అలాగే వాక్యం ఏం చెప్తుంది? నిజమైన స్నేహితులు అని చెప్తుంది. ప్రాణ స్నేహితులు అంతా చదువుకున్న మొక్క ప్రకారం వాక్యం ఏంటి? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయినారు. కనీసం దెబ్బ తగిలితే కూడా చూడటానికి రాలేదు ప్రాణ స్నేహితుడు. నేను తెగ కొట్టేసుకున్నాను, నా ఫ్రెండ్స్ పలకరించిన నాదులు లేవు. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ కానీ యేసు పలకరించాడు. యేసు పలకరించాడు. నా స్నేహితుడు యేసుని నమ్ముకున్నాను, యేసు పలకరించాడు, యేసు స్వస్థపరిచాడు. ఆ స్నేహితుడు కనీసం మనకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కానీ ఆ స్నేహితుడు ఏం చేశాడు? నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న స్నేహితులు మనల్ని గాయపరుస్తున్నారు. ఇందా చెప్పుకున్న అంశంలోనే అతడు ఫ్రెండ్షిప్లో భార్యని ఎందుకు తప్పుదారి పట్టించాడు? ఏమెందుకు పట్టింది? బెస్ట్ ఫ్రెండ్ అనే జ్ఞానం ఉందా? ఏమాత్రం లేదు. కాబట్టి ఈ లోకంలో చెడుతనానికే ఎంత పెద్ద ఫ్రెండ్షిప్ అయినా వాల్యూ ఉంది, చెడుతనానికి. కానీ నిజమైన స్నేహితుడు ఎవరంట? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని నేను అడిగాను నన్ను. నేనేం చెప్పాను తెలుసా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ఏం చెప్తారు మీరేం చెప్తారు? నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పుకుంటారు.
వాక్యంలో ఉన్నవారైతే చెప్పేది ఏంటో తెలుసా? బెస్ట్ ఫ్రెండ్ లోకంలో ఉన్నవారైతే గబక్కన క్వశ్చన్ వేయగానే వారికి ఎలగదు. లోకంలో ఉంటారు కాబట్టి కొంచెం లోతు తక్కువ కాబట్టి ఈ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే ఫలానా ఎవరో ఒకరు చెప్పేస్తామా. వాక్యంలో ఉన్నవాడిని అదే క్వశ్చన్ వేసారు, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకెవరైనా నా ఏసై. అదే లుయా, అదే లుయా. అట్లాగే మా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా ఆత్మీయ తల్లి. అదే లుయా. మా ఆత్మీయ తల్లి, మా అమ్మగారు, మా అమ్మ ఓ బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఓ స్నేహితురాల్లాగా వాక్యంలో ప్రతి మొక్క వివరిస్తూ మాట్లాడతారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏం కోరుకుంటారు? వారు బాగునే కోరుకుంటారు. అలాగే మా అమ్మగారు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా వాక్యం ఎంత లేట్ అయినా, ఎంత నైట్ అయినా, అమ్మ పలానా డౌట్ ఉంది వాక్యంలో. ఎందుకంటే మనం ఆ రోజు చదువుకుంటాం. తెల్లారి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న ఇప్పుడే ఈ వేగం ఉంటుంది. తెల్లారిపాటికి ఆ తర్వాత అక్కడికి వచ్చి అనుకుంటాం, బతికించాము. అందుకని అమ్మటే ఏదన్నా చదివితే, అమ్మ నాకు ఆ వాక్యం అర్థం కాలేదు, ఒకసారి కొంచెం విడమర్చి చెప్తారంటే బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు ఇందాక చెప్పినట్టు 11ంటికి నా బండి అయిపోయింది అంటే రాలేదు అన్నట్టు కాకుండా ఈ బెస్ట్ ఫ్రెండ్ చేసిన పని ఏంటో వెంటనే బైబిల్ తీసి చదువు చెప్పు, టక్కుని చదువు చెప్పు పలానా అని వివరణ ఇచ్చేశారు. వెంటనే ఆ వాక్యం వివరణ ఇచ్చారు, బలపడిపోయాను, కట్టబాట. అలా ఎన్నిసార్లు మా యొక్క ఆత్మీయ తల్లి గారికి చేసాము, అమ్మకి చేసి ఎన్నిసార్లు ఆ డౌట్లో పెడితే ఆ డౌట్లు వాక్యంలో ఉన్న డౌట్ని, వాక్యంలో ఉన్న అర్థాలన్నీ తెలియపరిచారు. కాబట్టి ఈ దినమున సేవకునికి ఇక్కడ నిలబడగలిగాము. హల్లెలూయా. అట్లాగే ఆత్మీయ స్నేహితులు కోరుకునేది ఏంటో తెలుసా? మనం కూడా ఆత్మలో ఎదగాలని కోరుకుంటారు. నేను జోషికి వాక్యం చెప్పేటప్పుడు అనేవాడిని, పిచ్చోడా వాక్యం ఇది, వాక్యం భావం ఇది, వాక్యం యొక్క దారి ఇది. ప్రభు నేనే జీవమును మార్గమును సత్యమును అన్నాడు. మరి ఆ జీవం ఏంటో తెలీదా? ఆ మార్గం ఏంటో తెలీదా? ఆ మార్గం విలువ తెలీదా నీకు అని చెప్తే తను రోజు అసగట్టుకునేవాడిని. నేను రోజు అసగట్టుకునేవాడిని. తను నా ఈవిల్ జోడి కాదు, అంత పర్ఫెక్ట్ కాదు, అయినా తను నేను ఎందుకు రోజు అసగట్టుకున్నా అంటే ఆత్మీయ స్నేహితుడు. హల్లెలూయా. ఆత్మీయ స్నేహితులు కనుక తను అసగట్టుకొని ఆత్మలోకి నడిపించారు. అట్లాగే ఇతను కూడా మన ఫిలిప్ కూడా జోషికి అంత ఇదేం కాకపోవచ్చు. ఈ మధ్యన వాళ్ళ స్నేహం ఎక్కువైంది. కారణం ఏంటి తెలుసా? ఆత్మీయ స్నేహము. ఆత్మీయ మిత్రుడు కనుక తన ఆత్మ నశించిపోకూడదని తన ప్రాణం విలవిల్లాడుతుంది. అది ఎవరు? ఆత్మ సంబంధి అయిన మిత్రుడు. అట్లా పవన్ విషయం కూడా అంతే. నేనైనా జోషి అయినా ఎన్నోసార్లు తన గురించి సందర్భం మాట్లాడుకున్నది కానీ, తన గురించి మేము ప్రేయర్ చేసింది కానీ, తను ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా మేము కోరుకునేది, ప్రార్థన చేసింది కూడా ఏమనంటే మేము ఆత్మీయ స్నేహం కనుక తన కూడా మా ఆత్మతో స్నేహం చేయాలి, ఆ మార్గంలోకి రావాలి అని కోరుకుంది. చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడు? 50 నువ్వు చూసుకో, 50 నేను చూసుకుంటా అంటాడు. కానీ ఆత్మీయ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మలో కట్టుకుందాం రండి, ఆత్మలో నిలబడదాం రండి. నిజమైన స్నేహితుడు ఎల్లకాలం మనతోనే ఉండాలని కోరుకుంటాడు. అవునా కదా? నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. మన నిజమైన స్నేహితుడు యేసుప్రభు వారు. హల్లెలూయా. ఓ దినమున పెద్దగా వరద ప్రవాహం వస్తుంది. వరద ప్రవాహం వచ్చినప్పుడు మధ్యలో ఒక గట్టు ఉంటుంది, కొండలాగా చిన్న రాయి ఉంటుంది. మా వరద ప్రవాహంలో తేలు కొట్టుకుంటా వచ్చేస్తుంది. వరదకి కొట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది ఫోర్స్కి. కప్పేమో ఆ రాయి మీద ఆగిద్ది. వరదకి ఇప్పుడు ఎందుకు వేయాలతో కొట్టుకుపోతాం మనం అని చెప్పి అక్కడ ఆగుద్ది. ఆ రాయి మీద ఆగిపోయి నిల్చుంటుంది. ఆ వరదలోంచి అలా తేలు వస్తూ ఉంటుంది. వచ్చి కప్ప నేను ఈ నీళ్ళలో మునిగి చచ్చిపోతాను, కొద్దిగా నీ మీద ఎక్కించుకొని
ఎందుకంటే కప్ప నీళ్ళలో బతికింది కదా. నీ మీద ఎక్కించుకొని కొద్దిగా నాకు హెల్ప్ చేయవా అంటే కప్ప అంటుంది, అమ్మో నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు కొడతావు ఏంటి, నువ్వు కుట్టేదానివి, నేను నిన్ను ఎక్కించుకోరన్నమాట కప్ప. అంటే నిన్ను ఇప్పుడు నీ మీద ఎక్కి నేను కుట్టాను అనుకో, నువ్వు మునిగిపోయి చస్తావు, నేను మునిగిపోయి చస్తాను. నన్ను కాపాడుకోవడానికే నీకు లిఫ్ట్ ఇమ్మంటున్నా. అలాంటి దాన్ని నిన్ను ఎట్ట చంపుతాను నేను చెప్పు? నేను బతకాలంటే నేను చంపకూడదు. అందుకే నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు అనుకో, నేను నీ మీద ఎక్కి ప్రయాణం చేసి అట్టక్కడ బతుకుతా. అనగానే నీ మాటలు నమ్మొచ్చా? నిజం, ప్రామిస్, నా మాట నువ్వు నమ్ము అని చెప్పి చెప్పగానే కప్ప గబక్క నీళ్ళలో దూకి అది ఎక్కువ నా భుజాల మీద అని చెప్పి ఎక్కించుకొని పోతా ఉంది. కొద్దిగా దూరం వెళ్ళాక కసక మనకు కాటేసింది. కప్ప అంది, ఎందుకు కాటేసావు నువ్వు? ఒట్టి మీద ఉన్నప్పుడు చెప్పావుగా నేను నిన్నేం చేయనని. అంటే నేనేం చేయలేదు, నా స్వభావమే అంత, నేను నిన్నే కాటేయాలనుకోలేదు. అరే మరి నువ్వు నాతో పాటు నువ్వు చచ్చిపోతావు కదా, ఇందాక ఒడ్డు మీద అనుకున్నాం కదా, నువ్వు కాటైతే నీతో పాటు నేను చస్తాను అనుకున్నావు. మరి ఇప్పుడు మధ్యలో నీళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు నన్ను కుట్టావు, నువ్వు చచ్చిపోతావు నన్ను కుడితే, మరి నేను మునిగిపోతే నువ్వు మునిగిపోతావు. ఎందుకు కుట్టావు కప్ప అంటే తేలా అని అడిగితే అంతే, నీ కొట్టాలనుకోలా, నా స్వభావమే అంత. అంటే గుడ్డిగా నమ్మిన స్నేహితుల పరిస్థితి కూడా అంతే. తేలు స్వభావం అండి మనుషులది. కొడతారు, మోసగిస్తారు, బాధ పెడతారు, కన్నీరు గుండెలకు వేసుకొని బాధకోవాల్సి వస్తుంది. ఈ లోక స్నేహం ఎలా నమ్మించి గొంతు కోసేది చూసావా? కప్ప పాపం ఏం చేసింది, చక్కగా అది గంట సేపు ఉన్నా 2 గంటలు ఉన్నా వాటికేం కొట్టుకుపోదు. ఆ తేలికి ఎప్పుడైతే సహాయం చేసిందో ఇది కూడా చచ్చిపోయింది, కప్ప చచ్చిపోయింది. మనుషుల నైజం అదే, అపవాది గారి నైజం అదే. వాడు కొట్టాలనుకోలా, కానీ వాడి బుద్ధి మాత్రం అంతే. మోసం చేయాలని అనుకోలా, వాడి నైజం అంతే. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిజమైన స్నేహితుడు మన యేసు ప్రభు వారని మనం తెలుసుకోవాలి. ఈ లోక స్నేహం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది బలంగా ఉండేది కాదు. నాకు ఈ రోజున చెప్పుకోవడానికి కూడా అక్కడ లేడు. వీడు నా ఫ్రెండ్ రా అని చెప్పుకోవడానికి కూడా లేడు. ఎవరు లేరు ఈ రోజున. నా ఫ్రెండ్ ఎవరంటే నా ప్రభువే. నా తండ్రిగా నన్ను ఆదరిస్తాడు, తల్లిగా ప్రేమను పంచుతాడు, స్నేహితుడిగా భుజం మీద చేసి నడిస్తాడు, సహోదరుడిగా నేను ఉన్నానంటాడు. అన్ని విధాల నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అలాగే అన్నీ కూడా నాకు నా యేసయ్యే. నేను బాధలో ఉన్నప్పుడు నాకు స్నేహితులు ఎవరు నన్ను ఆదరించరా. నేను ఏడ్చినప్పుడు నా కన్నీరు తోడటానికి ఎవరో నా స్నేహితులు నన్ను ఓదార్చరా. కనీసం ఇంట్లో గొడవ పడితే కనీసం ఒక ముద్ద ఎవరో పెట్టలా. కానీ యేసు ప్రభు దినమున ఎలాంటి స్థాయిలో పెట్టాడంటే గొప్ప స్థానంలో పెట్టాడు. నిజమైన స్నేహితుడు కోరుకునేది ఏంటి? మనం విలువ పైకి పెరగటానికి కోరుకుంటాడు. అబద్ధికమైన స్నేహితులు ఏముంటుంది తెలుసా? వాడు 1 ఉంగరం పెడితే చేతికి మనం 2 ఉంగరాలు పెట్టామనుకో, మీరు 2 ఉంగరాలు పెట్టే నాకంటే 1 ఉంగరం ఎక్కువ ఉంది కొట్టేయాలనుకుంటాడు. వాడి స్వభావం అది. లేదా మనకు గొలుసు లేదనుకో, వాడి మెల్ల గొలుసు ఉందనుకో, వాడి గొలుసుకు చూడనట్టుందో కొట్టేయాలి. వాడికి గొలుసా అనుకుంటాడు. పోలే వాడు డెవలప్ అయ్యా కానీ సంతోషపడనే పడదు. ఎట్లాగా? ఆ తేలు మాదిరి స్వభావం అంతే. అట్లాగే ఇదన్న ఫ్రెండ్షిప్స్ కూడా అలాగే ఉంటుంది. ఈలోక ఫ్రెండ్షిప్ ఏనాటికైనా చెదిరిపోవాల్సిందే, విరిగిపోవాల్సిందే, బద్దలవ్వాల్సిందే. ఏనాటికైనా బద్దలవ్వాల్సిందే. చిన్న క్లాషెస్ వస్తే చాలు. నా ఫ్రెండ్స్ నా మీద విషప్రచారం చేశారండి. నా ఫ్రెండ్స్ నా మీద విషప్రచారం చేశారు. ఈ ఊర్లో, ఈ గ్రామంలో ప్రచారం నా శత్రువుల దగ్గర ప్రచారం చేశారు వెళ్ళి.
అయినా నేను ప్రభువుని ఒకటే అడిగా, ప్రభువా శత్రువులు ఎదుట తల ఎత్తువాడు నీవే, అక్కడైతే అవమానం పొందాము, అక్కడే తల ఎత్తువాడు నీవే కనుక నేను వాడిని నమ్మట్లేదు కానీ నేను నిన్ను నమ్ముతున్నా, నీవే నిజ స్నేహితుడు అని ఆయన నేను నమ్ముకున్నాను. ఈరోజు తల ఎత్తుకునేలా నా స్నేహితుడు నిలబడ్డాడు. హల్లెలూయా. నిలబెట్టాడు నన్ను. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? అరే నేను ఉన్నానని భుజం మీద చెయ్యేసి మనల్ని వాదారుస్తాడు. అబద్ధులైన స్నేహితులు నువ్వు ఆపదలో ఉన్నా రాగులు, అప్పుల్లో ఉన్నా రాగులు, యోగాన్ని నిన్ను కొట్టి చంపేస్తున్నా రాగులు, ఏదైనా తగ్గులైన అమ్మో కేసు మన మీద ఇద్దామని రాగులు. అది నిజమైన స్నేహితుడు అయితే ఒక్క ఫోన్ కాల్ కూడా చేయడం నేను అందరినీ పర్వం బతికిపోతాడు. వాడు నిజమైన స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఆత్మీయ స్నేహం మనకి ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్, ఈ లోకంలో చేసే ఫ్రెండ్షిప్ ఏది కూడా మంచిది కాదు. ఈరోజు నీకు నాకు గిట్టకపోతే నీ మీద వెళ్ళి బయటలో చెప్తాను, ఆగా పెద్ద వేస్ట్గాడరా, ఆడ పనిమానోడరా, ఆడ దిక్కుమానోడరా అని చెప్తారు వెళ్ళి బయటికి వెళ్ళి, ఏదో నువ్వు వెళ్ళి చెప్తావు. కానీ ఆత్మీయ స్నేహం అలా ఉండవు. అంతసేపు నీ మేలే కోరుకుంటాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏం స్నేహం? ఆత్మీయ స్నేహము. తనకేమైనా ఆపద వచ్చిందనుకో, ఓ ఆత్మీయ స్నేహితుడుగా నేను ఉంటాను అక్కడ. తన లోక స్నేహితులు ఎవరు తను ఆదుకోరు. అట్లా నన్ను ఏ స్నేహమైన వాడు ఆదుకోడు. అక్కడ ఆత్మీయ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఆత్మ నశించుకోకుండా ఆదుకుంటాడు, ఆత్మకి ఏమి అవ్వకుండా అడ్డుపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య ఉద్దేశం ఏంటి? మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి మన స్నేహం యేసయ్య అయి ఉండాలి. ఈ లోక స్నేహాలు ఎప్పటికీ శాశ్వతము కానే కాదు. ఈ లోక స్నేహము 0%. హల్లెలూయా. దేవుని స్నేహము 100%. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా స్నేహము ఎవరితో? యేసయ్యతో. మనందరి స్నేహం ఎవరితో? యేసయ్యతో. మన నిజమైన స్నేహితుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, ప్రభువా నీవే మా యొక్క నిజమైన స్నేహితుడు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మాకు మంచి వాక్యం ఇచ్చావు, మంచి మాటలు చెప్పావు. కాబట్టి మా నిజమైన స్నేహితుడు నీవే ప్రభువా, ఈ లోకం నాకు వద్దయా అని ప్రార్థన చేసుకుందాం. మంచి ఆయన స్నేహం మనకు కావాలని, ఆయన స్నేహంతో మనం నడవాలని, ఈ స్నేహ బంధమే రేపు పరలోక రాజ్యంలో కలుసుకోవాలని మనం ఈ వాక్య ఉద్దేశం ద్వారా ఈ యొక్క ప్రార్థన ద్వారా అడిగి మనం పొందుకుందాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.